బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నటువంటి దేశద్రోహి చేస్తే మేమెందుకు సానుభూతి తెలియజేయాలి? సార్ నీకు బ్రిటిష్ దేశద్రోహి అని మీరు ప్రవీణ్ పగడాల గారిని ఎలా అంటారు? ఇది అంటున్నా, బ్రిటిష్ వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతాడా? ఎలా అవుతాడు? నీకు శత్రువు అవుతాడా? నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతాడా? మా దేశాన్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శత్రువు అవుతాడు కదా నీకు. మన వాడికి ఆత్మీయ తల్లిదండ్రులు వాడికి వాడు పాకిస్తాన్ లో పుట్టిండా, లేదా పాకిస్తాన్ లో పెరుగుతున్నాడా, అమెరికాలో పుట్టిండా, అమెరికాలో పెరుగుతున్నాడా? భారతదేశంలో తింటూ భారతదేశంలో పెరుగుతూ బ్రిటిష్ వాడు నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఏందన్నట్టు? అంటే ఈ దేశానికి ఒక శత్రువు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అన్నప్పుడు వాడి దేశద్రోహిగా అవునా కాదా? అలాంటి ఒక దేశద్రోహి ఆ పదానికి అర్థం తెలుసుగా మీకు. ఎగ్జాక్ట్లీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడు దేశద్రోహి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తి గురించి ఒక పేరు చెప్తాను, విన్నోళ్ళు చేయొద్దండి. చార్ల్స్ మీడ్. నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. చట్టం చేశాడు. అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోకి వెళ్ళి కొట్లాడాడు. నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి. తెల్లడే బయట నుంచి వచ్చాడు. అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది, నేను ఊరికి అన్ను గర్వంగా అనేది. ఎందుకు తెలుసా? మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరికితే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు. మీరు అన్నం పెట్టండి అయ్యా అని అంటే ప్యాడ్ ఇచ్చారు, చచ్చిపోయిన గొడ్డిచ్చారు. వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి.